నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. పోచారం మున్సిపాలిటీ పరిధి నారపల్లి శివాజీనగర్ కాలనీలో లయన్స్ క్లబ్ ఇంటర్ నేషనల్ బాలనగర్ వారి ఆధ్వర్యంలో కాలనీ వాసుల సమక్షంలో సభ అధ్యక్షులు ఆర్డెం మరియు ముఖ్య అతిథి లయన్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆర్కే రాజు మరియు దాత లయన్ చీద్ మాధవరెడ్డి, చైర్మన్ లయన్ ధనశేఖర్ రెడ్డి సమక్షంలో ఆనందంగా కమ్యూనిటీ పార్క్ ను ప్రారంభించారు. ఈ పార్క్ కు మున్సిపల్ అధికారులు పార్క్ అభివృద్ధికి పర్మిషన్ ఇవ్వడంతో దాత లయన్ మాధవరెడ్డి ముందుకు వచ్చి 1,70,000 రూపాయలతో పార్కు చుట్టూ ఫెన్సింగ్ మరియు చిన్నారులకు ఆట వస్తువులు ఇప్పించారు. కార్యక్రమం సమాజ అభివృద్ధి దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా నిలిచింది. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వారి ఇగ్నైట్ ప్రోగ్రాం భాగంగా పిల్లల ఆట వస్తువులను విరాళంగా అందజేశారు. ఈ పరికరాలు చిన్నారుల వినోదానికి, ఆరోగ్యకరమైన ఆటపాట్లకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తాయి. కార్యక్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్, రమణరెడ్డి, కాలనీ వాసులు, ప్రశాంత్, బాలయ్య, సురేందర్ రెడ్డి, మురళీకృష్ణారెడ్డి, సుధాకర్ రెడ్డి మరియు పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. సమాజ అభివృద్ధి కోసం ఇలాంటి పార్కులు, వినోద ప్రదేశాలు అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఇలాంటి వినోద ప్రదేశాలు సమాజంలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని, సామాజిక ఐక్యతను, పర్యావరణ సమతుల్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శివాజీనగర్ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఫేస్ ఒకసారి ఇక్కడ సార్, ఫేస్ శేఖర్ సార్ ఇక్కడ, ఎస్ వెరీ గుడ్. మా సుధాకి మెట్ట వదిలేదు సార్, మీ బట్టి మీ తర్వాత ఆపు. సార్ మోహన్ రెడ్డి సార్, వాళ్ళు అసలు వస్తుంది. ఏం కాదు, వస్తుంది వస్తుంది. For giving an opportunity to develop this, and we are there for your service, at your service. For ఈ కాస్ట్ మొత్తం లయన్స్ క్లబ్ ద్వారా ఇచ్చారా సార్? ఏమండి, క్లబ్ ద్వారా ఇచ్చారా కాస్ట్ మొత్తం? అవునండి, క్లబ్ ద్వారా మేము అంటే మాకు అప్రోచ్ అయ్యారండి, మాకు ఇట్లా ఆపర్చునిటీ ఉంది అండి మాకు ఇచ్చినప్పుడు, దెన్ వీ హ్యావ్ టేకన్ ఇట్. అండ్ మేము మా క్లబ్లో మాట్లాడుకున్న తర్వాత దెన్ మాధవరెడ్డి గారు ఈజ్ అ వెరీ బిగ్ ఫిలాంథ్రపిస్ట్ సార్. ఆల్రెడీ హీఈస్ ఫ్రమ్ అ విలేజ్ కాల్డ్ ఆల్వాల్. దేర్ హీ హస్ అడాప్టెడ్ అ స్కూల్ where he spends roughly annually around 10 lakhs rupees per annum. He distributes school fees దగ్గర నుండి, బుక్స్ దగ్గర నుండి. అంటే ఇంకేమైనా మిగిలి ఉన్నాయా సార్? ఇంకేమైనా హెల్ప్ చేసే అవకాశం ఉందా మీకు? సార్ ఇప్పుడు మాకు అప్రోచ్ అయ్యి మాకు ఏమేమి కావాలనే దానికి మేము వీఆర్ ఫుల్ఫిల్డ్ సార్. మళ్ళీ ఇంకా ఏమన్నా కావాలనుకుంటే అప్రోచ్ చేస్తే దెన్ అది మనం మాట్లాడుకొని మనం ఏమైనా చేయాలనుకుంటే డెఫినెట్గా చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఓకే సార్, ఓకే. It's very great honor to me to be here and also inaugurate a children's park which is very essential for the welfare and also health of the children, because nowadays no school is having any playground. In olden days we used to play a lot, at least minimum 3 to 4 hours per day we used to play. Nowadays the children doesn't have that opportunity and they are just living inside 4 walls. So it is a good idea to have a park for the children to play, and I definitely congratulate the colony people, Shivajinagar colony people, Shivajinagar colony people, for trying to have one good playground for the children. As far as the Lionism is concerned, Lions organization has started more than 100 years back in America, and now it is almost 275 countries it is spread, and our Lions are doing lot of service, human service all over the world. They are giving service to the poor, service to the education, service to the health, everything. If any calamities are there, Lions Club is the first organization which is giving the money
rehabilitation, all these efforts are being done or lines. I myself have done when Krishna floods were there. I had given around 22 lakhs worth of material to the people there who are affected. Like this, everywhere, all over the world, we are building hospitals. Even our hospital also is being contributed mostly by Lions International, like that. So many hospitals are there in Hyderabad itself. As a matter of fact, we have given around 5 crores of rupees to NIMS Hospital for oncology block in 1993. Not now. Even today also we are supporting that hospital. Whenever there is any requirement, we are giving. As a matter of fact, now we are doing some renovation work of around about 30 lakh in NIMS Hospital. Yeah, in NIMS Hospital, we have a cancer trust we are having. So, if anybody wants some help, if they, anybody, you can call me, you can call him. Definitely we will put a word to NIMS Hospital, they will take care of it. They will definitely do the needful and they will treat the patients very nicely. And the doctors also are very, very good doctors. Not only this, any faculty, you go there, you will get a very good treatment at a very, very nominal prices. So, you also try to take advantage of this Lions organization, and do some service activities. With your cooperation, with your contribution, our contribution definitely will do wonders in the society. Thank you. గర్వించగలిగిన దినం ఈరోజు. నాకు 2 నెలల కింద ఈ కాలనీ వాళ్ళు వచ్చి, సార్ ఇట్లా మాకు ఒక ల్యాండ్ ఉంది 200 acres, దాన్ని ఇక్కడ గుడి అంటున్నారు, బడి అంటున్నారు, కనీసం మీరు చిల్డ్రన్ పార్క్ ఏమైనా సహాయం చేయగలుగుతారా అని చెప్పినప్పుడు నేను తప్పకుండా సహాయం చేస్తాను, కానీ గవర్నమెంట్ తరఫున ఏమేమి పర్మిషన్లు కావాలో ఆ పర్మిషన్ తీసుకొచ్చినప్పుడే నేను ముందడుగు వేస్తాను. కానీ నేను పెట్టిన డబ్బు 10 రూపాయలు అయినా కానీ మళ్ళీ లిటికేషన్లో పెద్ద ఇబ్బందులు, ఈ వర్గాలు మాకు ఒంటికి పడాయి ఈ లయన్స్ క్లబ్ తరఫున అని చెప్పినాను. చెప్పిన తర్వాత పాపం ఈ కాలనీ వాళ్ళు చాలా పెద్దోళ్ళు ఉన్నారు, మోహన్ రెడ్డి గారు, వీళ్ళంతా కృష్ణ, వీళ్ళంతా సురేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కష్టపడి దాన్ని పనిగట్టుకొని రాత్రింబగళ్ళు కష్టపడి పర్మిషన్ తెచ్చుకున్నారు. పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత నాకు చూపించారు. నేను అన్నాను, నాకు ఐ డోంట్ బిలీవ్ ఇన్ వర్డ్స్ అబౌట్ సేయింగ్ దట్ నేను వీ గాట్ ద పర్మిషన్, బట్ ఐ వాంట్ టు రిటర్న్ ఎన్ఓసి. నేను ఆ ఎన్ఓసి తీసుకొచ్చి చూసిన తర్వాత నిజంగా నాకెందుకు అరే సరే ఇంత కష్టపడి వీళ్ళు తెచ్చుకున్నప్పుడు దీన్ని తప్పకుండా మనం చేయాలి. పిల్లల గురించి, పిల్లలు నేను చెప్పాను కదా ఇంతకుముందు, అపార్ట్మెంట్లలో మన పోల్ట్రీ ఫామ్ లెక్క పిల్లలు ఆట వస్తువులు లేవు, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు, జ్వరాలు వచ్చేస్తే ట్యాబ్లెట్లు వేస్తున్నాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. కానీ మేము చదువుకున్న రోజుల్లో ఒక్కొక్క స్కూల్ వెనకాల 5 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే రోజు కనీసం 2-3 ఆట అంటే గేమ్స్ గురించి 1 గంట 2 గంటలు అలాట్ చేసేవాళ్ళు, ఎన్సీసీ చేసేవాళ్ళు. దాంతోపాటు మేము హుషారుగా అంటే ఫిజికల్గా మెంటల్లీ బాగా ఉండి అప్పుడు మంచిగా ఫస్ట్ క్లాస్ చదువుకున్న రోజులు ఉన్నాయి. ఈ రోజు తల్లిదండ్రులకు కూడా ఏంది, నువ్వు ఏమీ చేయకరా బాబు, ఖాళీ ఫస్ట్ రావాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి. వాళ్ళందరినీ నిజంగా వాళ్ళని ఎలా చేస్తున్నామంటే మనము చివరికి డమ్మీ అవుతుంది వాటి మెథడ్ కూడా. సో అది ఇవన్నీ ఆలోచన దృష్టిలో పెట్టుకొని నేను ఇది ముందుకు రావడము, అంటే నా గొప్పతనంగా మీ కాలనీ వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం, నేను ముందుకు రావడం జరిగింది. ఇవాళ చేసినామని సంతోషం కాదు, దీన్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఎవరైనా ఎవరు వచ్చినా ఏసైనా మాది ఇంటర్నేషనల్లో 227 కంట్రీస్లో మా లైనిజం ఉంది. ప్రతిదానికి క్యాన్సర్ బీమార్ కానీ, డయాబెటిక్ కానీ, డెంటల్ కానీ, తర్వాత ప్రతి డిసీజ్కు మేము ముందు ఉంటుంటాము. ఇంకోటి సేవా కార్యక్రమాలు కూడా ఉంటాము. సార్ 24 లక్షల రూపాయలు ఇచ్చారు అప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు. ఎవరు ఇస్తారు చెప్పండి? ఒక మంచి హృదయం ఉండాలి. ముందుగా వచ్చే వాళ్ళు చాలామంది తక్కువ కోట్లకు ఉంటారు, కానీ జేబులోకి వెళ్ళి 10 రూపాయలు తీయరు. కానీ మా లైనిజం అట్లా కాదు, అందరు లైట్ మైండెడ్ పీపుల్ ఉంటారు. వాళ్ళకు తోసినది వాళ్ళ శక్తిని బట్టి 10 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు కూడా వాళ్ళు సాయం చేసేదానికి ముందుకు వస్తారు.
సో నేను లాస్ట్లీ I must congratulate all the colony leaders and especially our Ramareddy. Ramareddy is initiating this. He is a very helpful nature and he is an industrialist. And my participation for the allotment of the land also in the industry. But the only thing is, I request all the colony leaders should come forward and do such kind of things to create, and our support definitely will be there. Whether in a small or big, our contribution there. Thank you very much for giving this opportunity. Once again, I thank you.